కోసిగి మండలం సిఐబిఏ మంజునాథ్ పర్యవేక్షణలో ఎస్ఐ పి చంద్రమోహన్ ఆధ్వర్యంలో 2 వివిధ ప్రాంతాలలో దాడులు నిర్వహించగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. సిఐ మంజునాథ్ గారు తెలిపిన వివరాలు: కోసిగి మండలం పల్లెపాడు గ్రామంలో చర్చ్ దగ్గర అనుమానంగా వెళుతున్న కారును పరిశీలిస్తే కారులో 21 బాక్సులు కర్ణాటక మద్యం ఉన్నట్లు చెప్పారు. కారులో 3 వ్యక్తులు ఉండగా ఒకర్ని పోలీసులు పట్టుకోగా 2 వ్యక్తులు పారిపోయినట్లు తెలిపారు. అలాగే కోసిగి మండలం కందుకూరు ఆర్చ్ దగ్గర అనుమానాస్పదంగా 2 మోటార్ సైకిల్ వాటిని పట్టుకోగా 2 మోటార్లు సైకిల్ నుండి 24 బాక్సులు కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. 2 మోటార్ సైకిల్ వ్యక్తులు, ఒకరు కడిదొడ్డి గ్రామానికి చెందిన వ్యక్తి, మరో వ్యక్తి కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. ఈరోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరియు ఎమ్మిగనూరు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మాకు రాబడిన సమాచారం మేరకు కోసి ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరూ కూడా కొంత వెహికల్ చెకింగ్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో మనకు కర్ణాటక లిక్కర్ గురించి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం మనకి పల్లెపాడు రోడ్లో ఉన్నటువంటి చర్చి దగ్గర ఒక అనుమానాస్పద వెహికల్ రావడంతో వాటిని సెర్చ్ చేసి ఒక ఇండిగో కార్ని పట్టుకోవడం జరిగింది. అందులో మనకు ఒక వ్యక్తి ఈడిగా రాము అని చెప్పి ఒక వ్యక్తి మనకు దొరికాడు. అతనితో పాటు ఇంకా 2 ఉన్నటువంటి ముద్దాయిలు వారు పారిపోయినారు. మేము విచారణ క్రమంలో ఇన్వెస్టిగేషన్ ఆ పారిపోయినటువంటి 2 వ్యక్తుల్ని కూడా మేము త్వరలో అరెస్ట్ చేస్తాము. ఆ యొక్క కారుకు సంబంధించిన దాంట్లో మనకు ఆ కారులో 21 బాక్సులు కర్ణాటక లిక్కర్ 90 ml లిక్కర్ బాక్సెస్ దొరికినాయి. వాటన్నిటికీ వచ్చేటప్పటికి 21 బాక్సుల్లో 2106 టెట్రా ప్యాకెట్స్ ఉండడం జరిగింది. ఇది కేసు నమోదు చేయడం అనేది. దీంతో పాటు మళ్ళీ రాబడిన సమాచారం మేరకు మనకు కందుకూరు క్రాస్ రోడ్లో కూడా మనము వెహికల్ చెకింగ్ అంతా కూడా కండక్ట్ చేసి అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక 2 మోటార్ సైకిల్స్ పట్టుకోవడం జరిగింది. ఆ 2 మోటార్ సైకిల్లో కూడా 2 వ్యక్తులు ఉంటే ఆ ముద్దాయిలు 2 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా కడదొడ్డి గ్రామానికి సంబంధించిన వ్యక్తి, కౌతానికి సంబంధించిన దాంట్లో ముద్దాయిలను అరెస్ట్ చేశాము. కౌతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పరారులో ఉన్నాడు. విచారణలో ఆయన యొక్క పేరు కూడా అవన్నీ కూడా కనుక్కునేసి అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ఈ యొక్క మోటార్ సైకిల్లో 24 టెట్రా ప్యాకెట్స్కి సంబంధించినటువంటి కర్ణాటక లిక్కర్ బాక్సులు దొరికినాయి. వాటన్నిటి యొక్క దీంట్లో చూస్తే 2304. ఈరోజు మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం చేసినటువంటి 2 కేసుల్లో కూడా మనకు ఒక కేసులో ఒక కారు ప్లస్ ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 21 బాక్సులు, అదేవిధంగా 2 మోటార్ సైకిల్స్ 24 బాక్సులు. మొత్తం కలిపి 45 90 mlకి సంబంధించినటువంటి టెట్రా ప్యాకెట్స్కి సంబంధించిన బాక్సులు సీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా 4410 ప్యాకెట్స్ ఉన్నాయి. నేను ఈ పత్రికాముఖంగా నేను కోరుకునేది ఏమంటే, ఎక్కడైనా సరే ఈ కోసిగి మండలానికి సంబంధించిన దీంట్లో ఈ టెట్రా ప్యాకెట్స్ కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఎటువంటి మట్కా గ్యాంబ్లింగ్కి సంబంధించి కానీ ఏదైనా కూడా అసాంఘిక కార్యక్రమాలు ఏదన్నా కూడా ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో వాటి జోలికి పోకూడదని చెప్పి తెలియజేసుకుంటాము. అదేవిధంగా ప్రజలు కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి ఏ ఒక్క విషయమైనా సరే ఎస్ఐ గారికి కానీ మాకు సంబంధించినటువంటి సిఐ గారికి కానీ మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా వారి యొక్క ఆ పేర్లన్నీ కూడా గోప్యంగా ఉంచుతాము. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు దొరికిన దాన్ని బట్టి కూడా వాళ్ళకి బహుమానం కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఎవరైనా సరే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల జోలికి వెళ్తే మాత్రము పోలీస్ పరంగా వచ్చినప్పటికే కఠినమైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వాళ్ళకి కేసుల యొక్క తీవ్రతను బట్టి వాళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. బిఎం మంజునాథ్, ఇన్స్పెక్టర్, కోసిగి సర్కిల్.